హైదరాబాద్లో చోరీలకు దోపిడీలకు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో పలుమార్లు కాల్పులు జరుపుతూ నిందితుల్లో గుబులు పుట్టిస్తున్నారు. తాజాగా మరోసారి నగరంలో తుపాకీ మోత మోగింది. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల నుంచి అతడు తప్పించుకునే ప్రయత్నం చేయగా అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక పోలీసుల కాల్పుల్లో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. అయితే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ ప్రాంగణమంతా ఒక్కసారిగా కాల్పుల శబ్దంతో ఉలిక్కిపడింది. రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి ఎవరనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇక తనిఖీలు చేస్తూ ఉండగా పోలీసులపై దాడికి ప్రయత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో చోరీలకు దోపిడీలకు పాల్పడుతున్న ముఠాల ఆట కట్టించేందుకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలుమార్లు కాల్పులు జరుపుతూ నిందితుల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఇక తాజాగా మరోసారి నగరంలో తుపాకీ మోత మోగింది. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇక పోలీసుల నుంచి అతడు తప్పించుకునే ప్రయత్నం చేయగా అతడిపై పోలీసులు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇక పోలీసుల కాల్పుల్లో ఆ వ్యక్తికి తీవ్రంగా గాయాలైనట్లుగా సమాచారం. అయితే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ ప్రాంగణమంతా ఒక్కసారిగా కాల్పుల శబ్దంతో ఉలిక్కిపడింది. రైల్వే స్టేషన్లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ ఘటనలో గాయపడిన వ్యక్తి ఎవరనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. తనిఖీలు చేస్తూ ఉండగా పోలీసులపై దాడికి ప్రయత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే కాల్పులు జరిపినట్లు సమాచారం.